నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। తిరుపతి గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు। కర్ణాటక తమిళనాడు నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు। ఎన్నికల కౌంటింగ్ రోజున ఎలాంటి సంబరాలకు తావులేదు। నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ తాడేపల్లిగూడెం సీఐ హెచ్చరిక। ఆరోగ్యశ్రీని జగన్ నిర్వీర్యం చేశారన్న మాజీ మంత్రి దేవినేని ఉమా। ఆసుపత్రులకు 100 కోట్లు బకాయిలు పెట్టారంటూ ఆగ్రహం। కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించండి, నాయకులను కోరిన కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్। చిత్తూరు జిల్లా కుప్పంలో కొలువైన తిరుపతి గంగమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు। అమ్మవారి శిరస్సును దర్శించుకోవడానికి కుప్పం పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక తమిళనాడు నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు। భక్తుల రాకతో కుప్పం పట్టణం జనసంద్రాన్ని తలపించింది। కోరిన కోరికలు తీర్చే అమ్మవారికి భక్తులు భారీ సంఖ్యలో జంతు బలులు సమర్పించగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు। చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరి తరపున తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సారె తీసుకొచ్చారు। భక్తులకు అర్చకులు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు। అమ్మవారి జాతర అత్యంత వైభవంగా తిరుపతిలో జరుగుతా ఉంది। చుట్టుపక్కల నుంచి సుమారు కొన్ని వందల గ్రామాల నుంచి ప్రజలను తరలి వస్తున్నారు। అమ్మవారి ఆశీస్సుల కోసం మేమందరం కూడా ఈ రోజు సార్ తీసుకోవడం జరిగింది। తప్పకుండా ప్రజలందరికీ అదే విధంగా ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని భగవంతుని రాజీవ్ గాంధీ గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి కొనియాడారు। రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా వేంపల్లిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షునిగా, భారత ప్రధానిగా కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు। స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన మహిళా పక్షపాతాన్ని కీర్తించారు। ఈరోజు భారతరత్న, భారత మాజీ ప్రధాని, భారత జాతీయ కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు శ్రీ రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి। సరిగ్గా 33 సంవత్సరాల క్రితం ఇదే రోజు 1991 సంవత్సరం మే 21వ తేదీన తమిళనాడులోని శ్రీ పెరంబదూరు వద్ద ఉగ్రవాదుల ఉన్మాదుల దురాఘాతానికి బలై అసువులు కోల్పోయాడు। ఈయన జీవించింది కేవలం 47 సంవత్సరాలే। ఈ స్వల్ప కాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ దేశం కోసం అనేక చర్యలు చేపట్టాడు। 1985 నుంచి 91 వరకు 6 సంవత్సరాల పాటు భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు। 1984 నుంచి 29 వరకు 5 సంవత్సరాల పాటు ఈ సువిశాల భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో విప్లవాత్మకమైన చర్యలు చేపట్టారు। ఈయన యువత పక్షపాతి, జాతి నిర్మాణంలో, దేశ నిర్మాణంలో యువతను ఎక్కువగా భాగస్వాములు చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క ఓటు వయోపరిమితిని, కనిష్ట వయోపరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి యువత పక్షపాతి శ్రీ రాజీవ్ గాంధీ। స్థానిక సంస్థల్లో అటు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి మహిళా పక్షపాతి శ్రీ రాజీవ్ గాంధీ గారు। పూజ్య బాపూజీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్య సాధన కోసం
73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు, పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినటువంటి దార్శనికుడు రాజీవ్ గాంధీ. ఈ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హడక్ వరకు ఎలక్ట్రానిక్ విప్లవానికి, సమాచార విప్లవానికి శ్రీకారం చుట్టింది రాజీవ్ గాంధీ. కాబట్టి అటువంటి మహనీయుడైన రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం, ఈ దేశం కోసం అంకితం, పునరంకితం కావాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ఈవీఎంలకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్టు తిరుపతి జిల్లా నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. కౌంటింగ్ హాల్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఎవరైనా అల్లలు సృష్టించాలని చూస్తే సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని అన్నారు. సో 3 టైర్ బందోబస్తు ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో పారామిలిటరీ, దెన్ సెకండ్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్, దెన్ థర్డ్ ఆఫ్ కోర్స్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా మొత్తం ఆ తర్వాత అంతా కూడా సెక్యూరిటీ బిఫప్ చేయడం జరిగింది. అన్ని కాంపోనెంట్స్ కూడా ప్రాపర్గా అడ్రస్ చేసాం. అది కాకుండా ఇంకొన్ని కాంపోనెంట్స్ కూడా యాడ్ చేసి, లైక్ సార్ సెడ్, మనకి కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా అయ్యేదానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్, అన్ని మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. వేర్ వీఆర్ యాంటిసిపేటింగ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అటువంటి వాటిలన్నింటిలో కూడా ఆల్రెడీ పికెట్స్ కొన్ని ఆల్రెడీ పోస్ట్ చేసాం. ఇంకొంత ఫోర్స్, ఎక్స్ట్రా ఫోర్స్ వస్తే మేబీ నెక్స్ట్ 2 డేస్లో కూడా దాదాపు 60 పాయింట్స్ ఐడెంటిఫై చేస్తాం. 60 పాయింట్స్లో కూడా పికెట్స్ పోస్ట్ చేసి ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ అరైజ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకుంటాం. అట్లాగే అందరితో కూడా కొంత అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి, ఎవరు కూడా ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకోవడం. అట్లాగే ఎవరైతే ట్రబుల్సమ్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ముందుగానే వాళ్ళకి కౌన్సిల్ చేయడం. అట్లాగే ఆ రోజు అవసరమైతే వాళ్ళని స్టేషన్లో పెట్టడమా, లేకపోతే హౌస్ అరెస్ట్ చేయడమా చేసి ఎటువంటి ఇష్యూ అరైజ్ కాకుండా ఉండే విధంగా అన్ని మెజర్స్ తీసుకుంటాం. మనకు పారామిలిటరీ దానికి సంబంధించి వీఆర్ గెటింగ్ 2 more కంపెనీస్. ఆల్రెడీ నిన్న ఒకటి సిఆర్పిఎఫ్ కాంపోనెంట్ ఒకటి వచ్చింది కంపెనీ. ఈ రోజు కూడా ఒక సిఏఎస్ఎఫ్ కంపెనీ వస్తుంది. దాంతో మనం నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ ఫ్లాగ్ మార్చెస్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. ఎక్కడెక్కడ మనకు ట్రబుల్సమ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అక్కడ ఫ్లాగ్ మార్చెస్ అన్ని కూడా ఆర్గనైజ్ చేస్తాము. పబ్లిక్లో కాన్ఫిడెన్స్ కానీ, ఐ మీన్ విత్ రెస్పెక్ట్ టు లా అండ్ ఆర్డర్ దిస్ థింగ్ చేసే విధంగా అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సార్ చెప్పినట్లు గంగమ్మ జాతర ఎక్కడెక్కడైతే మనకు ఆల్రెడీ ఏజెస్ నుంచి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ ట్రెడిషనల్ ఉన్నాయి, అవి మనం డిస్టర్బ్ చేసినట్లయితే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి 144 అక్కడ రిలాక్స్ చేసి, అయితే అక్కడ పోలీస్ ఎక్స్ట్రా కాంపోనెంట్ పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంగమ్మ జాతర తీసుకుంటే దాదాపు 80,000 90,000 దాకా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. దానికోసం అరౌండ్ 300 to 400 దాకా ఎక్స్ట్రా పోలీస్ కాంపోనెంట్ పెట్టుకొని ప్రాపర్గా బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా చూస్తాం. కాబట్టి ఎక్కడ రిలాక్స్ చేసినా కూడా అక్కడ మాకు పోలీస్ కాంపోనెంట్ ఎక్స్ట్రా పోస్ట్ చేసుకొని ఇష్యూస్ లేకుండా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తర్వాత పోతే ఆ రోజు మనకు కౌంటింగ్ డే రోజు కూడా ప్రజాప్రతినిధులందరికీ కూడా మనం విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆ రోజు కౌంటింగ్ అయిన తర్వాత ఎటువంటి ర్యాలీస్ ఆర్గనైజ్ చేయటం కానీ, విజయోత్సవ ర్యాలీలను లేకపోతే ఇంకోటో చేయడానికి లేదు. దానికి సంబంధించి కలెక్టర్ సారు మేము మళ్ళీ వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రోజు ఖచ్చితంగా పోలీస్ తోటి, మన సివిల్ అడ్మినిస్ట్రేషన్ తోటి వాళ్ళు సహకరించి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ చేయకూడదు. ఎటువంటి ఏర్పాట్లు చేయాలో అవి చేస్తాము. అలాగే నెక్స్ట్ అయిన తర్వాత ఏదైనా ఉన్నా కానీ విజయోత్సవ ర్యాలీలు నెక్స్ట్ డే తర్వాత మన అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ బట్టి, పరిస్థితిని బట్టి వాళ్ళకి మనం పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు చేసుకునే దానికి అవకాశం ఇస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మన సివిల్ అడ్మినిస్ట్రేషన్కి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యుయేషన్, అనుకోని పరిణామాలు దృష్ట్యా కొన్ని ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని బాధ్యతాయుతంగా పోలీస్ యంత్రాంగానికి కానీ, సివిల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. అది చెప్పినట్టు కంప్లీట్గా పోలీస్ ఫోర్స్ కానీ, అట్లాగే సివిల్ అడ్మినిస్ట్రేషన్ కానీ కౌంటింగ్ డే రోజు ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచిగా బందోబస్తు మంచి అరేంజ్మెంట్స్ చేసి మన డిస్ట్రిక్ట్లో ఈ ప్రాసెస్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేదానికి 100% ప్రయత్నం చేస్తాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోవిందరాజస్వామి గరుడ వాహనంపై మాడవీధుల్లో విహరించారు. స్వామివారి వెంట ఏనుగులు, గుర్రాలు, కోలాటం కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణం
అదివో అల్లదివో శ్రీహరివాసము అదే పరమానంద భక్తులపై కరుణ రూపము రాజన్నా అదుకములకురా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.